బెంగళూరులో ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ వ్యాపారిపై వలపు వల విసిరి దాదాపు 20 లక్షలు కాజేసింది. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లో శ్రీదేవి అనే యువతి ప్రీ స్కూల్ నిర్వహిస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యాపారి తన పిల్లలను 2023లో ఆ స్కూల్లో చేర్చారు. ఈ క్రమంలోనే ఆయనతో శ్రీదేవికి పరిచయం ఏర్పడగా పాఠశాల నిర్వహణ, ఇతర అవసరాలకు అతని నుంచి 2 లక్షలు అప్పుగా తీసుకుని 2024లో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కాస్త ముందుకెళ్లింది. మొదట్లో ఒక ముద్దు పెట్టేందుకు శ్రీదేవి ఏకంగా 50,000 వసూలు చేసింది. అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో వ్యాపారి అడగటంతో ఏం కావాలో చెబితే ఒకేసారి ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేసుకుందామని శ్రీదేవి ప్రతిపాదించింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందామని చెప్పి అత్యవసరంగా 15 లక్షలు అడిగి తీసుకుంది. ఫిబ్రవరిలో మరోసారి డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన వ్యాపారి ఆమెకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వ్యాపారి భార్యకు శ్రీదేవి ఫోన్ చేసి మీ పిల్లల టీసీలు ఇస్తాం, మీ భర్తను పంపండని చెప్పింది. ఈ మేరకు ఆయన పాఠశాల వద్దకు వెళ్లేసరికి బిజాపూర్కు చెందిన రౌడీ షీటర్లో గణేష్ కాలే, సాగర్ మొరే అక్కడున్నారు. వాగ్వాదం తర్వాత వ్యాపారి ఇంటికి వెళ్లి ₹1 కోటి డిమాండ్ చేశారు. చివరకు 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్గా 1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. మరోసారి ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే అశ్లీల వీడియోలు, చాటింగ్ డిలీట్ చేస్తానని, లేదంటే నీ భార్యకు పంపుతానని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో వ్యాపారి నేరుగా సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీదేవితో పాటు మరో 2 అరెస్ట్ చేశారు.